ఇంకొకసారి మన మూల పాఠ్య భాగం చదువుకుందాం. విద్యోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనము మధ్య భాగంలో చదువుతాను. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును. దాని మీద అనే చోట మన పేరు పెట్టుకుందామా? దాని మీద అనే చోట మన పేరు పెట్టుకుందాం. ఈ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన మీద ఉండును. మన అంశం ఏంటంటే దేవుని దృష్టి, దేవుని కను దృష్టి. ఏంటి మన అంశం పేరు? దేవుని కను దృష్టి. దేవుని కను దృష్టి ఎవరి మీద ఉంటుంది? మన మీద ఉంటుంది. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కను దృష్టి మన మీద ఉంటుంది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. సర్వశక్తిమంతుడా, మహాగరుడా, నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాలపు వేళలో ఉపవాస ప్రార్థన నిమిత్తమైన ప్రభా, నీ బిడ్డలను నీ సన్నిధికి తీసుకుని వచ్చిన దేవా స్తోత్రము చెల్లిస్తున్నాం. నీ దాసురాలను నాయన తండ్రి దేవా నీ సన్నిధిలో ఉంటుండగా నా ప్రభా, నీ వాక్యం చెప్పలేంటుండగా నాయన తండ్రి ఒక పూరగా వాడుకోమని అడుగుచున్నాము నాయన. నీ వాక్కును నాయన తండ్రి నా ప్రభా పంచుటకు మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి స్తోత్రము. అవును ప్రభా, యెహోవా కను దృష్టి మా మీద ఉంటుంది, సంవత్సరాది నుండి సంవత్సరం అంత వరకు ఉంటుందని మీరు సెలవిచ్చిన మాటను బట్టి స్తోత్రము చెల్లిస్తున్నాం. దేవా నీ కను దృష్టి నిమిత్తమై దేవతని మేము వేచి ఉంటున్నాం. నీ కను దృష్టి గురించి తెలుసుకోవడానికి మేము వేచి ఉంటున్నాం నాయన. నా ప్రభా ఈ కూడికలో మీరే ఉండి ఆది అంతమైన నడిపించుదురుగా కానీ అడుగుచున్నాం. ఇంకా రాలేని వారిని తీసుకొని రమ్మని అడుగుచున్నాం. ఈ వాక్యం ద్వారా అనేకులు ఎన్నో మేలు పొందుకొనటము నీ కృప చూపించమని, నీ పరిశుద్ధాత్మ శక్తి ఆవరణము నీ సన్నిధిలో ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని కను దృష్టి ఎవరిపైన ఉంటుంది? ఎవరిపైన దేవుని కను దృష్టి ఉంటుంది? మన పైన అని మనము మూల పాఠ్య భాగం చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఉండును. దేవుని కను దృష్టి మొట్టమొదటిగా ఎవరిపైన ఉంటుందో మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయం 19వ వచనము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. ఎవరిపైన ఉంటుందంట? యెహోవా దృష్టి ఆయన యందు భయము భక్తి కలిగిన వారి మీద. భయము భక్తి కలిగిన వారి మీద. మరి ఎవరున్నారు భయం భక్తి కలిగి? ఆది కాండం చూద్దాము. ఆది కాండము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము, 22వ అధ్యాయము, ఆది కాండం 22వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒకడే ఉన్నా నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. నువ్వు ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు. దేవుడేం చెప్తున్నాడు? దేవుడేం చెప్తున్నాడు? అబ్రహాముతో చెప్తున్నాడు. అబ్రహాముతో ఏం చెప్తున్నాడు దేవుడు? ఎంత మంచి మాట చెప్తున్నాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు దేవునికి భయపడువాడు. ఇందువలన కనబడుచున్నది. దేని వలన కనబడుచున్నది? ఎందుకంట ఆయనకు భయం భక్తి ఉందని ఎట్లా చెప్పగలుగుతున్నాడు? అబ్రహాము గురించి యెహోవా దేవుడు తనకు ఒకగానొక ఒక కుమారుని వెనుదీయక దేవుడికి అర్పణ చేయడానికి ముందుకు వెళ్ళినాడు. ఎవరు? అబ్రహాము. ఎంత మంచి మాట. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేసినాడు. నీకొక్కడే ఉన్నా నీ కుమారుడు నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని
అతనితో చెప్పినాడు కాబట్టి అతనికి ఏమి ఫలం కలిగింది? ఒక పొట్టేలును దేవుడు చూపించాడు. అబ్రహాము దేవుని యందు భయభక్తులు గల మనిషి కదా. దేవుని యందు భయభక్తులు గల వారిపైన ఏముంటుందంట? ఆయన కనుదృష్టి ఉంటుంది. మొట్టమొదటిది ఏంటి? దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన యందు భయభక్తులు గల వారి మీద. ఎగ్జాంపుల్ ఎవరు? అబ్రహాము భయము భక్తి గలవాడని దేవుడే సాక్ష్యము ఇస్తున్నాడు. రెండవదిగా చూద్దాము, ఇదే 33వ అధ్యాయము కీర్తనల గ్రంథం 19వ వచనము 2వ భాగం చూద్దాం. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. దేవుని దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుందంట. దేవుని కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. దేవుని కను దృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుంది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుంది. ఎగ్జాంపుల్ లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. ఎవరిక్కడ? లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనము ఎవరి గురించి వ్రాయబడి ఉంది? కృప గలవారు ఎవరు? మరియా. 1వ అధ్యాయము లూకా సువార్త 30వ వచనము. మరియా నా మాటలు వాటి కాలమందు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనే ఉండు. ఏం చెప్పాను? లూకా సువార్త 1:30 కదా, క్షమించండి 30వ వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. కృప పొందిన వారు దేవుని యందు కృప పొందిన వారంట. దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? ఆయన యందు కృప పొందిన వారు. కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎవరు? మరియా మీద దేవుని కనుదృష్టి ఉందంట. ఎందుకు? ఆమె కృప పొందినది. కృప పొందిన బిడ్డ మరియా. దేవుని కృప కొరకు కృప పొందిన బిడ్డ, దేవుని కృప కొరకు కనిపెట్టిన బిడ్డ. ఆయన కనుదృష్టి ఆ మరియ మీద ఉన్నది. మూడవదిగా చూద్దాము, దేవుని కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? కీర్తనలు 34:15వ వచనము. కీర్తనలు 34వ కీర్తన 34వ సంకీర్తన 15వ వచనము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఎంత మంచి మాట. మనం మొదటి భాగం తీసుకుందాం. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉన్నది. మూడవది ఎవరండి? నీతిమంతుల మీద యెహోవా కనుదృష్టి ఉంది. మొట్టమొదటిది ఏంటి? ఎవరి మీద ఉంది దేవుని కనుదృష్టి? ఆయన యందు భయభక్తులు గల వారి మీద. రెండవదిగా ఎవరిపైన ఉంది? కృప పొందిన వారి మీద. దేవుని కొరకు కృప పొందిన బిడ్డల పైన దేవుని కొరకు కృప కనిపెట్టుకొని ఉన్న వారి మీద ఆయన కనుదృష్టి ఉంది. మూడవదిగా మనం చూసాము, నీతిమంతుల మీద యెహోవా దృష్టి ఉంటుందంట. ఎవరు నీతిమంతుడు చూద్దామా? ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండం మనకు తెలిసిన వ్యక్తే కదా, ఎన్నోసార్లు ఈ వాక్యం చెప్తా ఉంటాడు. ఆదికాండము 6వ అధ్యాయము 8 వచనం చూద్దాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అలాగే 7వ అధ్యాయం 1వ వచనము. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవు నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. యెహోవా కనుదృష్టి ఎవరి పైన ఉంది? నోవహు పైన ఉన్నది. యెహోవా కనుదృష్టి ఎవరి పైన ఉందండి? నోవహు పైన ఉంది. ఎందుకంటే ఆయన ఎవరంట? దేవుని ఎదుట నీతిమంతుడు అని దేవుడే చూశాడంట. నోవహును మెచ్చుకుంటున్నాడు. ఏమని మెచ్చుకుంటున్నాడు? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట
చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. అక్షరం పొందుకున్నారు వాళ్ళు ఆ రోజు. నోవహు కుటుంబం కదా. నోవహు నీతిమంతుడు. యెహోవా కను దృష్టి ఎవరి మీద ఉంటుంది? నీతిమంతుల మీద ఉంటుంది. ఇంకొక నాలుగవదిగా మనం చూద్దాము. 2 దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. అబ్బా, ఎంత మంచి మాట! తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా ఉన్నదట. యథార్థ హృదయాలను బలపరచడానికి దేవుని కను దృష్టి చూస్తా ఉంది. ఎవరు ఎగ్జాంపుల్ చూద్దామా? యోబు యథార్థవంతుడా కాదా? యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము. యోబు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఎవరైనా యథార్థ వర్తనుడు. ఇంకొక మాట అపవాది కూడా చెప్తాడు చూడండి 8వ వచనంలో. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? దేవుడే చెప్తున్నాడు. అతడు యథార్థ వర్తనుడు. యథార్థ హృదయులను బలపరచుటకై దేవుని దృష్టి ఉంటుందంట. దేవుని కను దృష్టి ఎవరి మీద ఉందండి? యథార్థవంతులు. 5వదిగా చూద్దాము. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథము 66:2. అవన్నీ నా హస్త కృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించుచున్నాను. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? దీనుల పైన ఉంది. దీనుడైన వారి పైన ఉంటుంది యెహోవా దృష్టి. ఈ మాట యెషయా గ్రంథం 62వ వచనంలో దీనుని పైన ఆయన కను దృష్టి ఉంది. యెహోవా దృష్టించేది ఎవరిని? దీనులను. దావీదు కీర్తన చూద్దాము. కీర్తనలు 86వ సంకీర్తన 1వ వచనము. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ప్రతి. ఎవరండి దీనుడు ఇక్కడ? దావీదు భక్తుడు దీనుడుగా ఉన్నాడు. దావీదు భక్తుడు ఎలా ఉన్నాడు? దీనుడు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారిపైన ఆయన కను దృష్టి ఉంటుంది. దేవుడు ఎంత గొప్పవాడు! 6వదిగా మనం చూద్దాము. ఇదే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక భాగం చూస్తాం చూడండి. ఇంకో భాగం ఏమనుంది? ఫస్ట్ దీనుడు పైన ఉంది, తర్వాత నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణకుచుండును. ఎవరైతే దేవుని మాట విని వణకుచుంటూ వారు ఉంటారో వారిపైన ఆయన దృష్టి ఉంటది. నా మాట విని వణకుచుండును వారినే నేను దృష్టించుచున్నాను. దేవుని మాట విని వణకుచుండు వారి పైన ఆయన దృష్టి ఉంటదంట. మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం తీసారండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం.
180వ పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథంలో 180 పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథం యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెను. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను. గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచు వచ్చి 14వ వచనం. అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోవా నేల మట్టుకు సాగిలపడి నమస్కారము చేసి నా ఏళ్ళవాడు తన దాసునికి దేమని అడిగెను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోవా యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేసింది. ఎవరు యెహోషువ? ఇక్కడ ఆయన మాట విన్నాడు. ఏమని విన్నాడు ఆయన మాట? యెహోషువ ఏమని విన్నాడు? ఆయన మాట విన్నాడంట. దేవుని మాట విని ఆయన ప్రకారం నడుచుకున్నాడు. ఏమన్నాడు చూడండి, 6వ వచనంలో, 5వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెను. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండను. కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించుచు వచ్చింది. ఎంత మంచి మాట! మాట వినకపోతే ఏమవుతుంది? దేవుని మాట వినేవారి పైననే కదా ఆయన కను దృష్టి ఉంచుతానన్నాడు. మనం చదువుకున్నాము. ఎక్కడ చదువుకున్నాము? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో మధ్య భాగంలో ఏమని చదువుకున్నాము? ఎవడు దీనుడై ఉంటాడో వారి పైన కను దృష్టి ఉంటుంది. ఇంకొకరు ఎవరు? ఆయన మాట విన్న వారి పైన దేవుడి దృష్టి, కను దృష్టి ఉంటుందంట. మరి ఇక్కడ యెహోషువ ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన మాట వినకపోయింది కాదు కదా, వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పోలేకపోయినారు. కానీ 14వ వచనంలో ఏమన్నాడు? అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలిన వాడు తన దాసునికి సెలవిచ్చిన దేవుని అడగగా ఏమని అడిగాడు యెహోషువ? నా ఏలినవాడా, ఒకసారి నన్ను ఖండించు అన్నట్టు అడిగినాడు. ఎందుకంటే దేవుని మాట వారు వినలేదు. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకోమన్నాడు. అందుకోసమని యెహోషువకు దేవుడు ఏం చెప్పాడు? అందుకు యెహోవా సేనాధిపతి ఏమన్నాడు? నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షణను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగే చేశాడు. దేవుని మాట విన్న యెహోషువ దేవుని మాట విని పాదరక్షణ విడిచిపెట్టి పరిశుద్ధ స్థలములో ఆయన దగ్గర సాగిలపడ్డాడు. ఎవరు? యెహోషువ మీద దేవుని కను దృష్టి ఉంది. దేవుని మాట వినే వారి పైన ఆయన కను దృష్టి పెట్టుకొని ఉన్నాడు. చివరిగా చూద్దాము మనము 2 రాజుల గ్రంథము ఇది కూడా మనకు తెలిసిన విషయమే. 20వ అధ్యాయము 2 రాజుల గ్రంథము 20 అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. 3, 4, 5 కూడా చదువుకుందాం. యెహోవా యథార్థహృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియాతో కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించాడు. హిజ్కియా ఎట్లా ప్రార్థన చేస్తాడు? కన్నీళ్లు విడిచి. ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థిస్తారో వారి పైన
హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను ఏమన్నాడు, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. దేవుడి కనుదృష్టి ఉందా హిజ్కియా పైన? ఉంది. హిజ్కియాను దేవుడు చూశాడు. కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన వారిపైన దేవుని కనుదృష్టి ఉంటుంది. దేవుడు వారి ప్రార్థన ఆలకించినాడా లేదా చూడండి. హిజ్కియా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినంలో నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. యెహోవా దేవుడు చెప్తున్నాడు హిజ్కియాకు, హిజ్కియా నీ కన్నీళ్లు నేను చూశానయ్యా, నీ కన్నీళ్లు చూసిందే కాకుండా నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మరణకరమైన రోగం కలిగినటువంటి హిజ్కియా, దేవుడు ఆయనకు ఎన్ని సంవత్సరాలు మళ్ళీ పొడిగించాడు? హిజ్కియాకి ఎన్ని సంవత్సరాలు పొడిగించాడండి? 15 సంవత్సరములు మళ్ళీ మరణం పడకలో నుండి లేవనెత్తి కన్నీళ్లు విడిచి ప్రార్థించినప్పుడు, దేవుని దృష్టి ఆయన పైన ఉన్నప్పుడు హిజ్కియా మరణకరముకు ఆ పడక మీద నుంచి 15 సంవత్సరములు పొడిగింపబడ్డాయి. చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 4-5 వచనములు చదువుకుందాం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. దేవుడు ఎంత గొప్ప మాట చెప్పాడు. ఆయన కనుదృష్టి హిజ్కియా మీద ఉన్నది. దేవుని వైపు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే వారి పైన ఆయన కనుదృష్టి ఎప్పటికీ ఉంటుంది. ఆయన వారి ప్రార్థన ఆలకించి, వారి మొరలు ఆలకించి, వారికి ఏం చేస్తాడంట? ఇంకా ఆయుష్ను పొడిగిస్తున్నాడు. మనం చదువుకున్న మూల పాఠ్య భాగం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనం. ఏమని రాయబడి ఉంది? సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుందంట. మన మీద ఉంటుంది. ఎవరెవరి మీద ఉంది మనం చూసాము. మొట్టమొదటిగా ఎవరి మీద ఉంటుంది దేవుని కనుదృష్టి? దేవుని కనుదృష్టి భయము భక్తి కలిగిన వారి పైన దేవుని కనుదృష్టి ఉంటుంది. ఆ భయము భక్తి కలిగిన వారు ఎవరు? అబ్రహాము. రెండవదిగా ఎవరు? కృప పొందిన వారి పైన దేవుని కనుదృష్టి ఉంటుంది. కృప పొందిన వారు ఎవరు? దేవుని కొరకు కనిపెట్టుకొని కృప పొందు వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. ఎవరు? మనం చూసాము మరియా, కన్య అయిన మరియా. కృప పొందినవి, దేవుని చేత కృప పొందిన దానవు నువ్వు అని చెప్పాడు. దేవుని కనుదృష్టి తన పైన ఉన్నది. మూడవదిగా ఎవరు? నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. నీతిమంతులు ఎవరు అని చూసాము? నోవహు నీతిమంతుడిగా జీవించాడు. దేవుని కనుదృష్టి ఆయన పైన ఉన్నది. దేవుడు ఆయనను హెచ్చించాడు. ఆయనను ఓడలోకి ప్రవేశించమని చెప్పాడు. రక్షణ పొందుకున్నారు వారి కుటుంబం అంతా. నాలుగవది ఎవరు? యథార్థ హృదయుల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. యథార్థ హృదయులు ఆయన కనుదృష్టి. ఎవరు యథార్థవంతులు? మనం చూసాము యోబు యథార్థవర్తనుడు. దేవుడు ఈ లోకంలో ఆయనకి ఎంతో ధనము ఐశ్వర్యం అన్ని ఇచ్చినాడు, కానీ ఆయన దేవుణ్ణి విడిచిన వాడు కాదు. ఆయన యథార్థవర్తనుడుగా ఈ లోకంలో జీవించినాడని దేవుడే అపవాదికి సాక్ష్యం ఇచ్చినాడు. ఐదవదిగా ఎవరిని చూసాము మనము? దేవుని కనుదృష్టి ఎవరి పైన ఉంటుందండి? నలిగిన హృదయమా? దీనుల పైన ఆయన కనుదృష్టి ఉంటుంది. దీనత్వం కలిగిన వారు ఎవరు? దావీదు రాజు నేను దీనుడను అని చెప్పాడు. నేను దీనుడను, దరిద్రుడను అని చెప్పాడు. అంత దీనత్వం కలిగినటువంటి దావీదు రాజు దేవుడు ఆయన
కనుదృష్టి చూపించి ఆయనను కాపాడుతూ ఆయన రాజ్యము ఏళ్ళంతే పర్యంతం కాకుండా ఇంకా ఆయన మరణాంతం వరకు చనిపోయేంత వరకు ఆయన కనుదృష్టి చూపించాడు. తర్వాత ఎవరండి? మాట, దేవుని మాట విన్న వారిపైన ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎవరు విన్నారు దేవుని మాట? యెహోషువ దేవుని మాట విన్నాడు కాబట్టి ఆయన కనుదృష్టి ఆయన పైన ఉన్నది కాబట్టి యెహోషువను దేవుడు ఆశీర్వదించినాడు. చివరిగా మనం చూసాము ఎవరండి? చివరిగా దేవుని దృష్టి, దేవుని కనుదృష్టి ఎవరిపైన ఉంటుంది? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసే వారి మీద దేవుని కనుదృష్టి ఉంటుంది. మనం ఉదాహరణగా హిజ్కియాను చూశాము. హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. నీ కన్నీళ్లను చూచినా అని చెప్పాడు, చూచి తిని అని చెప్పాడు, నీ ప్రార్థనను అంగీకరించిన అని చెప్పాడు. మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడి కనుదృష్టి మన మీద ఉంటుంది. దేవుడు మనల్ని బాగు చేస్తాడు. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా 38:5-6 వచనములలో 6వ వచనంలో చెప్పినట్టుగా ఇంకా 17 సంవత్సరములు ఆయుష్యము ఎవరికి ఇచ్చాడు? హిజ్కియాకి ఇచ్చాడు దేవుడు. ఈ సంవత్సరంలో సంవత్సరమాది నుండి సంవత్సరమంతం వరకు దేవుని కనుదృష్టి మన పైన ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాలపు వేళలో ఇన్ని లిస్టు చూసినాం కదా, ఆ లిస్టులో మనం ఒక్కరమైన ఉన్నామా? ఏ లిస్టులో ఉన్నాం? దేవుని కనుదృష్టి మన మీద ఉన్నదా? దేవుని కనుదృష్టి మన పైన ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్ముదాం. దేవుడు మనతో ఉంటాడని నమ్ముదాం. దేవుడు కనుదృష్టి మనతో ఉంటే ఇంత మంచి భాగ్యము ఎప్పటి నుండి ఎప్పటి వరకు? సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఈ సంవత్సరంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేస్తాడని నమ్మకం. ఎన్ని శోధనలు వచ్చినా మనం ఏమి చేయాలి? ఆ శోధనలు చేయించే బిడ్డలుగా మనం జీవించాలి. ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది. దేవుని కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు దేవుడే కాపాడతాడు. దానియేలును సింహపు ఊర్లో వేసినప్పుడు సింహాల నోరు మూసిన దేవుడు చూడలేదా? శద్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుడు వారితో సహా ఉండలేదా? దేవుని కనుదృష్టి చూస్తా ఉండలేదా? దేవుని బిడ్డలు హింసిస్తున్నారా, దూషిస్తున్నారా, దేవుని బిడ్డల్ని ఏ విధంగా బాధ పెడుతున్నారో ఆయన కనుదృష్టి లేదా? దేవుడు చూస్తుంటాడు. దేవుని యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. రెండవదిగా కృప పొందిన దేవుని కొరకు కృప పొందడానికి కనిపెట్టుకుని వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. మూడవదిగా నీతిమంతుల మీద, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తున్నారో ఆయన కనుదృష్టి వారి మీద ఉంటుంది. నాలుగవదిగా యథార్థ హృదయాల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఐదవదిగా మనం చూసాము దీనత్వం గల వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆరోదిగా మనం చూసాము దేవుని మాట విన్న వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. చివరిగా కన్నీరు విడిచి ప్రార్థన చేసిన వారి మీద ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ సదాకాలం ఉంటుంది. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించేదాకా ఆమేన్.